మౌంట్ ఎవరెస్ట్ అంటే వరల్డ్ హైయెస్ట్, అన్నిటికన్నా హైయెస్ట్ పీక్. దాని హైట్ ఎంత ఉంటుందంటే 8,849 మీటర్స్. అంతకుముందు 448 అనేవాళ్ళు, ఇప్పుడు 49, కొంచెం పెరుగుతుంది హైట్. 8,000 కన్నా ఎక్కువ హైట్ ఉన్నవి వరల్డ్లో ఓన్లీ 14 మౌంటైన్స్ ఉన్నాయి. దాంట్లో అన్నిటికన్నా హైయెస్ట్ మౌంటైన్ మౌంట్ ఎవరెస్ట్. మీరు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కితే యూఆర్ ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్. అంటే అంతకన్నా హైట్ ఇంకేం లేదు కదా, మీరు వరల్డ్ హైయెస్ట్. అంటే చదువుకునే దాంట్లో స్కూల్ మన తెలంగాణలో మొత్తం అందరికన్నా ఫస్ట్ వస్తే ఎలా ఉంటుందో, ఆ మౌంటైన్ ఎక్కడంలో తెలంగాణ కాదు మన ఇండియాలో ఎంత అందరికన్నా ఫస్ట్ వస్తే ఎట్లా ఉంటుందో సేమ్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కితే అట్లా ఉంటుంది. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, సేమ్ అదే ఎగ్జాంపుల్. మీకు చదువుతో ఎట్లా ఎగ్జాంపుల్, మేము ఎక్కే దాంట్లో అదే ఎగ్జాంపుల్. మొత్తం ఎక్కడానికి 50 days పడుతుంది. 50 days టైం. అంటే ఎక్కుతాం కానీ ఫైనల్ లాస్ట్కి ఎక్కడానికి బాడీ ఎక్కిలోమీటర్స్ అంటే అలవాటు పడి ఎక్కడానికి అంటే మొత్తం టోటల్ 50 days పడుతుంది. ఇప్పుడు నేను ఎట్లాగైతే మీరు వరల్డ్ అన్నిటికన్నా హైయెస్ట్ ఎక్కాను, మీరు కూడా మీ క్లాస్లో అందరికన్నా ఫస్ట్ రావాలని మీరు ట్రై చేయాలి. ప్రతి సబ్జెక్టు, ఒక్కొక్క సబ్జెక్టు, ప్రతి దాంట్లో మనం ఏది ఇంట్రెస్ట్ ఉండాలో చూస్ చేసుకొని కష్టపడి రాని దానికి ఇంకా ఎక్కువ కష్టపడి మీరు కూడా ట్రై చేస్తే డెఫినెట్గా వస్తుంది. నేనేం డైరెక్ట్గా ఎవరెస్ట్ ఎక్కలేదు. ఫస్ట్ చిన్న మౌంటైన్, తర్వాత దానికన్నా పెద్ద మౌంటైన్ ఎక్కి మెల్లమెల్లగా. ఫస్ట్ నేను ఎక్కిన మౌంటైన్ 2230, తర్వాత 5,500 ఎక్కాను, తర్వాత 5,900 ఎక్కాను, తర్వాత 6,000 ఎక్కాను, తర్వాత 7,000 ఎక్కాను. ఆ తర్వాత ఇన్ని మౌంటైన్స్ ఎక్కిన తర్వాత అప్పుడు హైయెస్ట్ మౌంటైన్ ఎక్కాను సార్. మీకు కూడా 30% వచ్చింది అనుకో, 40%, 40 నుంచి 50, 50 నుంచి 60 అట్లా పెంచుకుంటూ వెళ్ళాలి. తగ్గకుండా చూసుకోవాలి. కష్టమైనది వచ్చింది అనుకో, అంతకన్నా తగ్గకుండా చూడాలి, కష్టపడాలి. ఇంకా ముందు ఏజ్ పెరిగే కొద్దీ, క్లాస్ పెరిగే కొద్దీ ఇంకా మార్కులు పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, ఇప్పుడు డెఫినెట్గా మీరు కావాల్సింది సక్సెస్ అవుతారు. అంతే కదా, మంచి మార్కులు వస్తే హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఎవరికైనా తక్కువ వస్తే హ్యాపీగా ఉంటుందా? లేదు కదా. ఓకే, ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లల కన్నా మీరు డెఫినెట్గా ఏం తక్కువ కాదు. అన్ని స్కూల్లో మంచిగా చెప్తున్నారు, మంచి ప్లేస్ ఉంది మీకు, మేడం మంచి ప్లేస్ కల్పించారు. అందరు చదువుకోండి, ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి, మంచి అలవాట్లు నేర్చుకోండి, క్లాస్లో మంచిగా ఉండండి. డెఫినెట్గా పెద్ద అయ్యాక మంచి జాబ్ వస్తుంది. మంచిగా మీ పేరెంట్స్ అందరినీ మీరు మంచిగా చూసుకోవచ్చు, మీరే కాకుండా. ఓకేనా? చాలా చదువుకొని మేడంకి, మీ ఇంట్లో వాళ్ళకి మిమ్మల్ని చూసి గర్వపడేటట్టు ధ్యాస పెట్టి చదువు అనే కాదు, మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో మనసు పెట్టి మంచిగా పెద్దవాళ్ళు అయ్యి మంచి పొజిషన్కి వచ్చి మేడంని, మీ వాళ్ళని గర్వపడేలా చేయాలి.